ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, బంధుత్వ వ్యవస్థలతో ఉండేటటువంటి పల్లె వాతావరణం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వలసవాద ధోరణికి, లేదంటే మెరుగైన జీవితం అంటూ పల్లెల్లో ఉంటే మనం ఏదో ఇంట్లో కప్పల్లా బ్రతికేస్తున్నామన్నటువంటి ఒక ఫీలింగ్తో ప్రారంభమై పట్టణాలకి, పట్టణాల నుండి నగరాలకి, నగరాల నుండి ఇతర నగరాలకి, విదేశాలకి వెళ్ళిపోతున్నటువంటి సంస్కృతితో ఇబ్బంది పడుతున్నటువంటి చూస్తున్నాం. ఇప్పుడు చివరికి సంపాదించి తమ బిడ్డల్ని పెద్దవాళ్ళని చేసినటువంటి తల్లిదండ్రులు తాము చివరికి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు అంటే వృద్ధాశ్రమాల్లో బ్రతకాల్సిన పరిస్థితి, లేదంటే ఏదో కేర్ టేకర్లను పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సింది, ఇటలీలో ఇలాంటి వాతావరణంతో గ్రామాలు ఖాళీ అవుతుంటే ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది, ఒక ప్రాజెక్ట్ చేపట్టింది. పల్లె ప్రాంతాల్లో స్థిరపడేటటువంటి వాళ్ళకి €1,00,000 అంటే సుమారు ₹92,00,000 గ్రాంట్ ఇస్తుంది. వీటిలో €80,000 74 లక్షలేమో ఇంటి పునరుద్ధరణకైతే, అక్కడ మరో €20,000 18 లక్షల ప్రాపర్టీ కొనుగోలు కోసం ఇవ్వబోతున్నారు. అయితే ఇది ఇటలీ వాసులకి మాత్రమే వర్తిస్తుంది. ఈ పద్ధతి ఏదో మన దేశం లాంటి వాటిలో కూడా పెడితే పల్లె ప్రాంతాలు బాగుపడతాయేమో.